భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. కార్గిల్ దివాస్ ఈ రోజు నుంచి కరెక్ట్గా 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది? చాలా ఎమోషనల్ డే. ఆ రోజు మీరు ఫీల్డ్లో ఉన్నారు. ఎలా ఉండింది ఆ రోజు యుద్ధం? 18th జూలై 2 ఆర్డర్స్ వచ్చాయి, కొంచెం రెడీగా ఉండండి అని. అంతకుముందు పఠాన్కోట్లో ఉన్న ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ మూవ్. ఆర్మీలోకి వెళ్ళాలనే థాట్ ఎలా వచ్చింది? మా బా వీడు ఎక్కడ ట్రైనింగ్ చేసి వస్తాడు, వీడు 2-3 నెలలు పారిపోయి వస్తాడని ఆ ఒక్క మాటకే నేను యాక్చువల్గా ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. లేకపోతే నేను నిజంగా కూడా వచ్చేవాడిని. నేనేమనుకున్నా, మద్రాస్ ఏం గ్రూప్ అంటే వీడు మద్రాస్ పంపుతాడు, సినిమా యాక్టర్లను చూడొచ్చు అని. అప్పుడు మైండ్ చిన్నపిల్లలు అది చూడొచ్చు అని చెప్పి నైనా మేము ఉసికు జానా అంటే వాడు ఇట్లా టైప్ చేసినప్పుడు ఉదర్ జాకే మరో అనుకుంటూ కొట్టాడు. ఇదే బుక్క ఉదర్ జాకే మరో జిందగీ వరకు మీరు యాద్. యూనిట్ అంటే ఏంటి? దాంట్లో ఎంతమంది ఉంటారు? ఎలా ఉంటుంది సార్? మా ఇంజనీర్స్ యూనిట్లో ఒక యూనిట్లో 3 ఫీల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ఫీల్డ్ పార్క్ ఉంటుంది, ఒకటి RH. యుద్ధం మీ కళ్ళ ముందు ఉంది, ఇంకా ప్రాణాలు ఉంటాయో ఉండవనే పరిస్థితులు. అంటే వాట్ ద ఎగ్జాక్ట్ మీ మనసులో ఒకటే ప్రతి సోల్జర్ ఏమనుకుంటాడంటే ఒకటే ధ్యేయం ఉంటుంది వాడికి, మనము గెలవాలి, యుద్ధం గెలవాలి, ముందుకెళ్ళాలనే ఉంటుంది ప్రతి సోల్జర్కి. ఎవడు వెనకడికి వెయ్యరు. అదే ఇండియన్ ఆర్మీ స్పెషల్. వాళ్ళ హైట్ పొజిషన్లో ఉంటారు, మనకి కింద ఉంటాం. ఈవెన్ హిమాలయ లాంటి ప్రదేశాల్లో కూడా వాళ్ళకి కొంచెం అడ్వాన్స్. వాళ్ళు ఉండే కొండ మీద హైటు, దానిపైన మళ్ళీ పోస్ట్. వాడికి అదొక్కటి అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే అడ్వాంటేజ్ ఉంది కానీ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మీలో. ఒకటి దేశం మీద ప్రేమ, మీరు అనుకున్న ప్రొఫెషన్లో నిల్చోవాలని చెప్పి. రెండోది మీ సినిమాల అభిమానం. అవునండి. ఇప్పుడు అంత ట్రైనింగ్ అంత చేసినాక ఎంజాయ్ కూడా ఉండాలి కదా మనిషికి. ఇంకా ఎప్పుడు 24 గంటల దాంట్లో ఉండలేదు కదా. సండే రోజు ఖచ్చితంగా వెళ్ళేవాడిని పిక్చర్. ఎవరంటే ఇష్టం మీకు బాగా? ఎన్టీ రామారావు అభిమానం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. కార్గిల్ దివాస్ ఈ రోజు నుంచి కరెక్ట్గా 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అందరికీ తెలిసిన కథే. కానీ అక్కడ ఏం జరిగింది? స్పాట్లో ఉన్న వ్యక్తులకి ఏమనిపించింది? ప్రాణాలు పణంగా పెట్టి పోరాడింది మన ఆర్మీ. పాకిస్తాన్ కుయుక్తులకి ఆ రోజు వెస్ట్రన్ కంట్రీస్ ఎవరికి సపోర్టు ప్రపంచానికి బాగా తెలుసు. అయినప్పటికీ వెన్ను చూపకుండా, వెనుకడుగు వేయకుండా, వేసిన అడుగు తడబడకుండా, పొరబడకుండా పాకిస్తాన్ వెన్నులో ఉణుకు పుట్టించి వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది మన భారత ఆర్మీ. అంత ఈజీగా గెలిచిన యుద్ధం కాదది. దాన్ని ఎందుకు అంత ఈజీగా గెలిచిన యుద్ధం కాదంటూ ఉంటారు. మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆ రోజు కార్గిల్ యుద్ధంలో తన వంతు పాత్ర పోషించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన కోసం, మన దేశం కోసం ఆర్మీ జవాన్గా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి. హిజ్ నన్ అదర్ దాన్ రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ బి అనంతకృష్ణ. అనంతకృష్ణ గారు నమస్కారం. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. జై. యూ కెన్ సెన్స్ ఇట్, గూస్ బంప్స్. నేను చెప్తున్నా, ఈరోజు మా పాడ్కాస్ట్ రూమ్ అంతా ఆ పాజిటివ్నెస్తో, ఆ వైబ్రేషన్గా ఉందనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఆ కార్గిల్ 27 ఏళ్ళు ఈ రోజుకి నా మాటలు కూడా తడబడుతున్నాయి ప్రారంభంలోనే. చాలా ఎమోషనల్ డే. ఆ రోజు మీరు ఫీల్డ్లో ఉన్నారు. ఎలా ఉండింది ఆ రోజు యుద్ధం? పరిస్థితులు ఏంటి? ఒక్కసారి చెప్పిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మాకు 18th జూలై 2 ఆర్డర్స్ వచ్చాయి మధ్యాహ్నం, కొంచెం రెడీగా ఉండండి అని. అంతకుముందు పఠాన్కోట్లో ఉన్న ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ మూవ్మెంట్ అయిపోయింది. మేమేమనుకున్నామంటే అంత లేదులే, ఏదో మూమెంట్ అవుతుంది అని. మా మేజరు వెళ్ళిపోయాడు మార్నింగ్ రెక్కికి. 2 గంటలకి రెడీ కమ్మని చెప్పారు. నేను ఒక కంపెనీ సుబ్దార్, నాకు ఆఫీసర్స్ ఎవరు లేరు, మా CEO చెప్పాడు 8 మూవ్ కావాలి అని చెప్పాడు నైట్కి. నాకు 2 గంటలకి లైట్గా మెసేజ్, 4 క్లియర్ కట్ బార్డర్కి మూవ్ కావాలని చెప్పి మెసేజ్ వచ్చింది. మొత్తం నేను రెడీ చేసి మేము యూనిట్ నుంచి 8 బయలుదేరాం మా కంపెనీ. అప్పుడు ఎక్కడ ఉంది సార్ మీరు? పఠాన్కోట్ నుంచి సాంబా సెక్టర్కి వెళ్ళాం మేము. వెళ్తుంటే నైట్
నియర్ అబౌట్ మేము అక్కడికి వెళ్ళి చేరే వరకు 2 అయ్యింది. దారి పొడవునా మొత్తం ఆ రాత్రికి 12 గంటల రాత్రికి ప్రతి ఒక్క సివిలియను అడ్డం నిలబడి మీరిప్పుడు ఏది చెప్పారో భారత్ మాతాకి జై చెప్పి బొట్టు తిలకం పెట్టి మరి రాఖీలు కట్టి కంపల్సరీ ఇది తాగాలి మీరు. అప్పుడు మాకేమనిపించిందంటే ఏహ మనం చనిపోయినా పర్లేదు, అక్కడున్న వాళ్ళ దేశభక్తి మన దగ్గర లేదు. సౌత్లో నిజం చెప్పాలంటే నార్త్లో అసలు సోల్జర్కి ఇచ్చే రెస్పెక్టు చాలా రెస్పెక్ట్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు అక్కడ బార్డర్లో సైన్యం లేకుంటే వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. ఎందుకంటే బార్డర్ దగ్గర అన్నీ చూస్తుంటారు వాళ్ళు, ఫైరింగ్ ఏమవుతుంది ఏదవుతుందని. 2 గంటల రాత్రికి తీసుకెళ్ళి మమ్మలను ఒక గ్రౌండ్లో బండబెట్టాడు మావాడు. అక్కడ ఏం లేదు, ఇల్లు లేదు, టెంట్లు లేవు, ఏం లేదు. ఒకే గ్రౌండ్లో అటే పడుకున్నాం బెడ్డేసి. మార్నింగ్ మా మేజర్ వచ్చారు, క్యావోగా సాబ్ అని వస్తే సార్ వచ్చేసామన్నాం. తర్వాత తీసుకెళ్ళి మాకు మా ఏరియా చూపించారు. ఈ ఏరియా మీరు కవర్ చేయాలి, ఈ బంకర్స్ అని చెప్పి రక్కి తీసుకుపోయి వచ్చిన తర్వాత ఇంకా మేము ఆ రోజు 2 రోజులు గడిచింది. మావాడు అన్నాడు ఇటు ఓపెన్గా ఉంటే ప్రాబ్లం అవుతుందని అక్కడ ఒక స్కూల్ సెట్ చేశాడు. స్కూల్లో పోయి పడుకున్నాము. నైట్కి ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అవుతుంది, మావాడు భయపడుతున్నాడు. మావాడు అంటాడు సాబ్ ఫైరింగ్ అంటే ఉన్నది క్యా పాకిస్తాన్ మ్యాచ్ నడుస్తుంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ వరల్డ్ కప్, ఫైరింగ్ అవుతుంది, శబ్దం వస్తుంది, ఫైర్ అవుతుంది. మీరు వింటున్నారు? మేము ఉన్నాము స్కూల్లో, పడుకోలేదు. ఎట్ట పడుకుంటారు? పడుకున్నారు. మందు కొట్టిన వాళ్ళు సరే కొంచెం ధైర్యం అంటే దగ్గరుండి ఇది చూసాం. దాని తర్వాత ఏం చేశారంటే అక్కడ నుంచి మమ్మల్ని ఒక దగ్గర షిఫ్ట్ చేశారు. మా లొకేషన్ మారింది. ఒక టెంపుల్ అంటే ఓపెన్ చిన్న గుడి, ఒక పెద్ద చెట్టు ఉంటుంది మర్రి చెట్టు లాగా, చిన్న 2-3 రూమ్లు ఉంటాయి. అక్కడే 3 నెలలు ఉన్నాం. 3 months వార్ అయిపోయినా కూడా అక్కడే ఉన్నాము. అక్కడ రోజు మార్నింగ్ వెళ్ళాలి, బంకర్స్లో పొజిషన్ తీసుకోవాలి, రావాలి, మళ్ళీ మన లంచ్ ఏదంటే చేసుకోవాలి, సాయంత్రం వెళ్ళి మళ్ళీ బంకర్స్లో కూర్చోవాలి, ఆ పొజిషన్ తీసుకోవాలి. అట్లా ఒక యూనిట్లు మొత్తం బార్డర్లోనే ఉన్నాయి. నా కంపెనీ 3 months ఉన్నది అక్కడ. అంటే యూనిట్ అంటే మాకు వాడుక భాషలో మాకంటే తెలుసు, బట్ పర్టికులర్గా జనాలకి తెలియడానికి యూనిట్ అంటే ఏంటి, దాంట్లో ఎంతమంది ఉంటారు, ఎలా ఉంటుంది సార్? మా ఇంజనీర్స్ యూనిట్లో ఒక యూనిట్లో 3 ఫీల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. ఒకటి ఫీల్డ్ పార్క్ ఉంటుంది, ఒకటి ఆర్హెచ్కో. దీని స్ట్రెంత్ మొత్తము 1060 దాకా ఉంటుంది ఒక యూనిట్లో. ఇందులో 48 మంది జూనియర్ కమిషనర్ ఆఫీసర్స్, 26 మంది ఆఫీసర్స్, ఐసీ కమిషనర్. ఇది స్ట్రెంత్. ఒక యూనిట్, ఒక బ్రిగేడ్లో, ఇన్ఫెంట్రీ బ్రిగేడ్లో 3 ఉంటాయి. ఏవి? ఇప్పుడు మన దగ్గర డి ఉంది, హైదరాబాద్లో 54 ఇన్ఫెంట్రీ డి ఉంది. డి అండర్లో 3 బ్రిగేడ్లు ఉంటాయి. ఒక్క బ్రిగేడ్లో ఇంజనీర్ రెజిమెంట్ ఒకటే ఉంటుంది. ఓకే. ఇన్ఫెంట్రీ బటాలియన్స్ 3 ఉంటాయి. అవన్నీ కలిపి ఒక బ్రిగేడ్ చేస్తారు దాన్ని. అట్లా ఒక బ్రిగేడ్ స్ట్రెంత్ నీకు నియర్ అబౌట్ 35-40 ఉంటుంది. ఒక డీవ్లో 3 బ్రిగేడ్స్ ఉంటాయి, ఇన్ఫెంట్రీ బ్రిగేడ్స్. ఇక్కడ హైదరాబాద్ది రిజర్వ్ అనమాట మనది. ఎక్కడ వార్ వీక్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోవాలి. వీళ్ళకి లొకేషన్ ఉండదు. మనకు వార్ స్టార్ట్ అయిందంటే దీన్ని తీసుకెళ్ళి ఆడ దొప్పుతారు. వీడికి రావాలి, మీరు ఇక్కడ రావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలన్నట్లు. ఇది రిజర్వ్ డ్యూ. ఎప్పుడు రిజర్వ్ డ్యూ చాలా కష్టం. ఇక్కడ వర్క్ కూడా అట్లే ఉంటుంది. ఓకే. ఇది మనది హైదరాబాద్ డ్యూ, రిజర్వ్ డ్యూ అనమాట. ఓకే, మళ్ళీ మనం కార్గిల్కి వెళ్ళిపోదాం. ఆ యూనిట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు ఒక చెట్టు కింద ఉన్నారు, ఇది జరుగుతుందని చెప్పుకొచ్చారు, ఫైరింగ్ కూడా వినిపిస్తుందని చెప్పారు. ఎలా కంటిన్యూ అయ్యారు? యుద్ధం మీ కళ్ళ ముందు ఉంది, ఇంకా ప్రాణాలు ఉంటాయో ఉండవనే పరిస్థితులు, అంటే పరిస్థితులు వాట్ ద ఎగ్జాక్ట్ మీ మనసులో మదులుతుంది ఏంటి, ఏం జరిగిందో? సార్ ఒక్కటే, ప్రతి సోల్జర్ ఏమనుకుంటాడంటే, అప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, ఫ్యామిలీ కానీ పిల్లలు ఎవ్వరు గుర్తుకురారు. మాకు ఒకటే ధ్యేయం ఉంటుంది వాడికి, మనము గెలవాలి, యుద్ధం గెలవాలి, యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. మనం పోతే ఏముంది సార్, మనం చేస్తే మనతో పాటు ఇంకా మన వెంబడి చాలామంది ఉన్నారు.
ఆ థాటే రాదు. మనం చచ్చిపోతామేమో, అయ్యో ఫైరింగ్ అవుతుందనే భయమే ఉండదు. ముందుకెళ్ళాలనే ఉంటుంది ప్రతి సోల్జర్‌కి. ఎవడు వెనకడుగు వెయ్యరు. అదే ఇండియన్ ఆర్మీ స్పెషల్. అద్భుతం. వేరే ఆర్మీ గురించి మాకు తెలియదు. మా వరకి వార్ స్టార్ట్ అయింది అంటే, ఏదన్నా ఒక ఆపరేషన్ స్టార్ట్ అయితే వెనక్కి ఎవరు వెళ్ళరు. అప్పుడు గుర్తు కూడా రాదు. ఓపెన్‌గా చెప్తే పిల్లలు కూడా గుర్తు రారు. ఫ్యామిలీ కూడా రాదు ఆ టైంలో. ఒకటే మనం ఏం చేస్తున్నాము, రేపు ఫైరింగ్ అవుతుంది, మనం ఏ రూట్లో వెళ్ళాలి, ఏం చేయాలి, ఫర్దర్ టాస్క్ ఏం చేయాలి, అవే ఆలోచన ఉంటుంది, అదే డిస్కషన్ ఉంటుంది. వేరే ఏ డిస్కషన్ ఉండదు. అక్కడ ఉన్న 100 మంది ఉన్న 100 మందిలో అదే ఉంటుంది. ఎవడికొకడికి ప్రాబ్లం అని తెలిసినా కూడా చెప్పడు వాడు ఆ టైంలో. ఎందుకంటే ఒకటి డిస్టర్బ్ అయితే మిగతా వాళ్ళు కూడా మొరాల్ డౌన్ అవుతాయి. చెప్పరు. ఈవెన్ ఆఫీసర్‌కు తెలిసినా కూడా చెప్పడు. కొంచెం అది పీస్ఫుల్ అయిన తర్వాత, సరే రా బాబు నువ్వు లీవ్ వెళ్ళిపో, కొంచెం నీకు ప్రాబ్లం ఉందని చెప్పి పంపుతాడు తప్ప అప్పటిదాకా చెప్పరు. అది ఆర్మీ అంటే అది. ఇప్పుడు ఆర్మీలో కుల మత భేదాలు ఏవి లేవండి. ఇప్పుడు మనం కూర్చున్నాము, ఇట్లే ఉంటుంది అక్కడ కూడా. కంటిన్యూ చేద్దాం సార్. అంటే ఫర్దర్గా మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఆర్మీలో అని చెప్పి. బట్ నేను కార్గిల్ దగ్గర ఎందుకు ఆగానంటే, మీరు ఇందాక మాట అన్నారు మన ఆర్మీ ఇలా ఉంటుంది అని చెప్పి. బట్ అవతల ఆర్మీ అలా ఉంటుంది కదా. పాకిస్తాన్ పూర్తిగా కుయుక్తులు ఉంటూ ఉంటాయి, కుతంత్రాలు ఇప్పుడు ఉంటాయి. ఎలా ఉంటుంది సార్ వాళ్ళ ఆర్మీ? టెర్రరిస్ట్కైనా ఆపోజిట్ మన దుష్మన్కైనా వాడికి ఒకటే ఏముంటుంది. టెర్రరిస్ట్కి అయితే ఏముంటుందంటే వాడికి చంపాలనే ఉంటుంది. నేను చచ్చిపోయినా పర్లేదు, ఎదుటోని చంపాలని. మనకు అది ఉండదు. ఆర్మీకి ఏముంటుందంటే మనకు ఒక ప్లాన్, ఒక సిద్ధాంతాలు, ఒక యుఎన్ఏకు దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ మనకు ఉన్నాయి. మనం దాన్ని బట్టి పోతాము. వాడికి టెర్రరిస్ట్కి ఏముంటుంది, ఎదురుకు వచ్చిండు సచిన్ చంపేయాలి అంతే. వాడికి ఒకే ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు దుష్మన్ కూడా ఏముంటుందంటే వాడు కూడా, ఇప్పుడు వాడు యూనిఫామ్ వేసుకున్నాడు, ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయద్దు. ఎదుటివాడిని మేము ఎప్పుడు తక్కువ అంచనా వేయము. దుష్మన్ వీక్ అని మాత్రం ఎప్పుడు అనుకోం మనం. ఎందుకంటే వాడు మనకన్నా బలమైనవాడని అనుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సచిన్ ఏం లేడులే, చిన్న పిల్లోడులే, సచిన్కి ఏం రాదు అనుకుంటే చాలా పెద్ద తప్పది. ఇప్పుడు ఆర్మీ టాక్టిక్స్లో ఏముంటుందంటే ఎదుటోడు మనకన్నా 3 అంతలు బలమున్నోడని అనుకొని దాని ప్రకారమే మనం ప్లాన్ చేస్తాం. మనకన్నా వీక్ ఉన్నాడు, ఏం లేదు అనుకొని కాదు. మనకంటే 3 రేట్లు బలమైనోడు, దానికి ఏం ప్లాన్ చేయాలో ఆ ప్లాన్ చేస్తాం. అందుకే సక్సెస్ అవుతుంది. ఫైరింగ్ మీరు దగ్గరుండి చూసారన్నారు. ఎన్ని ఎన్కౌంటర్స్ అంటే మీరు ఎప్పుడైనా వాళ్ళకి వాళ్ళ ఫోర్సెస్కో లేకపోతే వాళ్ళ టెర్రరిస్టులకు ఎదురుపడ్డ సందర్భాలు ఉన్నాయా? లేవు సార్, లేవు. ఓన్లీ ఫైరింగ్ వినిపిస్తుంది. అది ఎప్పుడున్నది అంటే మీరు చెప్పేది 1917 వార్లో సాంబా సెక్టర్లో ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు కూడా దాన్ని మార్కౌట్ చేసి యుద్ధభూమి అని పెట్టారు. మార్నింగ్ లేస్తే చూసుకుంటే ఎదురెదురుగా ఉన్నారు. కొరుక్కొని చచ్చారు అక్కడ, కొట్టుకొని బైనట్. ఇప్పుడు ఇన్ఫెంట్రీ వాళ్ళకు కత్తి ఉంటుంది బైనట్ ఫైటింగ్ అని. ఇప్పుడు ఎవరు వాడతలేరు అది. ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ పెరిగినాక కత్తులతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పొడుచుకొని చాలామంది చనిపోయారు. అదే లాస్ట్ ఇక బైనర్ ఫైటింగ్ అయింది ఆర్మీలో. ఇక అదే, దాని తర్వాత లేదు. అంటే ఇంకా ఇప్పుడు అంతా టెక్నాలజీ అయిపోయిన తర్వాత ఫైరింగ్లు గీరింగ్లు డ్రోన్లు గీన్లు వచ్చిన తర్వాత ఫేస్ ఆఫ్ అనేది లేదు. పైదల్ ఫౌజీకి తగ్గింది. ఇన్ఫెంట్రీకి ఏదైతే వర్క్ ఉన్నదో అది చాలా దగ్గర తగ్గింది. ఇప్పుడు లేదు. అప్పుడు మేము ఫైరింగ్ చేసినా కూడా కార్గిల్ వారు కంటే ముందు, ఇంకా కార్గిల్ వారు స్టార్ట్ అవుద్దన్నాక అవుతుంది అనే ముందు మేము ఈ బంకర్స్ మా ఇంజనీర్స్కు టాస్క్ ఉంటుంది. మా కంపెనీ మేమే కన్స్ట్రక్షన్ కొన్ని కరోడ్స్ది వస్తుంటుంది శాంక్షన్. ఇప్పుడు డీసీబీ అంటారు, డిచ్ కమ్ బండ్. డిచ్ కమ్ బండ్ అంటే ఇక్కడ నుంచి దగ్గర ఒక 8 మీటర్స్ వెడల్పు, ఒక 6 ఫీట్ హైట్లో ఉంటుంది వాటర్ మొత్తం. బంకర్ అంటారు దాన్ని. దాంట్లో బంకర్స్ ఉంటాయి కింద, అందులో కూర్చోవాలి. వార్లో అదే, ఇంకా నీకు ఇల్లు తిండి అంతా అదే. ముగ్గురు ఉంటారు. ఒకరు డ్యూటీలో ఉంటే ఇద్దరు అందులోనే రెస్ట్ తీసుకుంటారు పడుకొని. ఆ బంకర్స్ రెడీ చేసిన రోజు, ఒకరోజు మా సండే మా మేజర్ వెళ్ళిపోయాడు, నువ్వు చూసుకో అని. డైరెక్ట్ ఫైర్ అంటే ఆ రోజు నా మీద అయింది. 2 సార్లు ఫైర్ ఆ రోజు. అయితే అక్కడ బార్డర్లో ఇటు గ్యాప్ ఉంటుంది కొంచెం మధ్యలో, అక్కడక్కడ అది బండు. ఆ గ్యాప్లో వాళ్ళ పోస్టు, వాళ్ళ హైట్ పోస్టులు అనమాట సాంబాలో. వాళ్ళు పోస్టులో కూర్చుంటే పఠాన్కోట్ రోడ్డు మీద ఎన్ని బండ్లు పోతే వాళ్ళు లెక్క పెట్టవచ్చు. బైనాకులర్ అంత హైట్లు ఉంటాయి వాళ్ళే.
అయితే మార్నింగ్ ఏమైందంటే మేము అక్కడి నుంచి బిఎస్ఎఫ్ పోస్ట్ ఉంటుంది పక్క ఇక పాకిస్తాన్ పక్కల. అక్కడికి ట్రాక్టర్ మీద ఇటుక తీసుకొని వెళ్తున్నాం సివిల్ ట్రాక్టర్ మీద. ముంగల డ్రైవరు నేను వాడి పక్కన కూర్చున్న. డైరెక్ట్ ఇట్లా ఒక బ్రిడ్జ్ వస్తుంది, వాడి పోస్ట్కి అది హిట్ అవుతుంది అనమాట. ఆ బ్రిడ్జ్ దాడి కరెక్ట్గా బ్రిడ్జ్ పోయింటే ఫైర్ అయింది ట్రాక్టర్ మీద. వాడు దన్నమని నేను దుంకేసి వాడిని అరే తుమ్ కూతురే అంటే కూదినాక వాడు భయపడ్డాడు. సార్ అన్నాడు. ఏం కాదురా టెన్షన్ పడకని ఒక 5 నిమిషాలకి మళ్ళీ తీసుకెళ్ళాను. వచ్చినాక ఇక నాకు డౌట్ వచ్చింది, సరేరా ఏదో అయ్యేటట్లుందని పిల్లలందరినీ క్లోజ్ చేసుకొని మాది పెద్ద బండి ఉంటుంది ట్రక్లో వస్తుంటే ఆ గ్యాప్ వస్తుంటే గ్యాప్లో ట్రక్ మీద ఫైర్ అయింటే ట్రక్ దాకలేదు, ఫైర్ వచ్చింది. అందరిని అట్లే నీల్ పొజిషన్ అంటే అందరు బోర్లో పండుకున్నారు. నేను దిగలేదు, మనం అరే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోరా అంటే ఇక బండి దగ్గర వచ్చినాక ఒక 10 నిమిషాలు ఆగి పిల్లలకు ధైర్యం చెప్పి తీసుకొచ్చి మా వాడికి ఫోన్ చేశా. వచ్చినాయో అన్నాడు. లేదు సార్ ఇట్లా అయింది అంటే. తర్వాత వచ్చాను మొలక్కల బాబు. అప్పుడు అంటే నేను ఇది చెప్పొద్దు దీంట్లో, అప్పటిదాకా నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు. ఆ రోజు ఏమనుకున్నానంటే మనకి ఎట్లా ఏమన్నా అయిపోతే కనీసం వీడు ఒక ఇల్లు కూడా లేదనుకుంటారని చెప్పి కార్గిల్ వారు కాగానే వచ్చి మహబూబ్నగర్లో ఇల్లు కట్టాను. ఫస్ట్ డిసిజన్ 2 నెలలు లీవ్ తీసుకొని వచ్చి ఇల్లు కడుతుంటేనే నాకు ప్రమోషన్ వచ్చింది, సుబేదార్ మేజర్గా వెళ్ళిపోయాను నేను. కార్గిల్ ఇంకా అక్కడ ఉన్నాం కాబట్టి కార్గిల్ యుద్ధం జరుగుతోంది. మీ ఎక్స్పీరియన్సెస్ ఈ వాళ్ళకి మనకి ఆ బార్డర్ ఇష్యూస్ ఈ ఘర్షణ జరుగుతుంది. విజయం సాధించిన రోజు ఆ విజయం ఎలా సాధించామనేది మీ మాటలో వినాలనుంది. ఆ రోజు మనం ఎలా విజయం సాధించిన రోజు యాక్చువల్గా అయితే మనం చూడలేదు, కానీ మాకు మా సుపీరియర్ చెప్పింది ఏంటి అంటే ఒక పోస్ట్ మ్యాన్ కొడుకు కెప్టెన్ మన దాంట్లో. అయితే వాడు వెళ్ళి ఫ్లాగ్ పెట్టాడు అక్కడ. పైకి వెళ్ళి ఫైర్ అవుతుంది, ఫైర్ చేయమన్నాడు పైకి వెళ్ళి. నేను వెళ్తున్నా, మీరు పైకి వెళ్ళి ఫైర్ చేయండి. వెనకాలకి వెళ్ళి ఆర్టీ గన్స్ ఫైర్ చేస్తుంటే వెళ్ళి ఫ్లాగ్ పెట్టాడు. ఉన్నాడు, బతుకున్నాడు. అది ఆ రోజు ఒక పోస్ట్ మ్యాన్ అబ్బాయి మహారాష్ట్ర, ఆయన కెప్టెన్, యంగ్ కెప్టెన్, అప్పుడే కొత్తగా వచ్చినోడే ఆ విజయ కేతనం ఫ్లాగ్ ఎగరేసింది వాడే, అతనే. ఆ రోజు జోష్ ఏంటి? చాలామంది చనిపోయారు. ఇప్పుడు మనం గెలిచినాం, సంతోషం ఉంది, కానీ ఎందుకంటే వాళ్ళు హైట్ ప్లేస్లో ఉండ్రి, మనం కింద ఉన్నాం, డౌన్. ఇది చాలా సందర్భాలు నేను విన్న మాట సార్. ఒక్కసారి ఇదేనని చెప్తారా? వాళ్ళ హైట్ పొజిషన్లో ఉంటారు, మనకి కింద ఉంటాం. ఈవెన్ హిమాలయ లాంటి ప్రదేశాల్లో కూడా వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇప్పుడు మన కార్గిల్ వెళ్తుంటే ఒక సెక్టర్ ఉంది, అక్కడ వాళ్ళు మైనస్ ఉంటుంది. అక్కడ మామూలుగా వెళ్తుంటే మేము లేక్ వెళ్తుంటే అక్కడ వాళ్ళది హైట్ పోస్ట్ లేదు. చాలా ఏరియాలో ఇప్పుడు ఈ మన సాంబా సెక్టర్లో, జమ్ములో వేరే ప్లేస్లలో లేవు. ఆ ఏరియాలో పర్టికులర్గా కొన్ని ఏరియాలో వాళ్ళు, మనం కూడా 90 feet 96 feet వరకు టవర్స్ రెడీ చేశాం. వన్ ఆఫ్ ద మెంబర్ నేను కూడా అందులో. నా 79లో నేను సిపాయిగా ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుని పోయినప్పుడు మా రెజిమెంట్ టాస్క్ కొడితే కమలాపూర్ బార్డర్ దగ్గర ఒక 10 టవర్స్ పైన 90 feet పైన ఎక్కి డ్రిల్లింగ్ మిషన్ కడుపులో పెట్టి హోల్డ్ చేసేవాళ్ళం. అంటే అప్పుడు భయం లేదు కదా, కిందికెళ్ళి కరెంట్ వస్తే చేత్తో రాదు వేయడానికి, మిషన్ ఇట్లా పెట్టుకొని వేసేవాళ్ళం. నేను ఫిట్టరు, నన్ను పంపించారు, నువ్వు వెళ్ళు దానికి వర్క్. కానీ అక్కడ మనకి కొంచెం గట్టాం హైట్ ప్లేసెస్. కానీ మిగతా దగ్గర వాళ్ళు ఉండ్రే కొండ మీద హైటు, దానిపైన మళ్ళీ పోస్టు. అట్లా మనకు వాడికి అదొక్కటి అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే అడ్వాంటేజ్ ఉంది కానీ వాళ్ళ దగ్గర ఏరియా ఎక్కువ ఉంది. వాళ్ళు మొత్తం కవర్ చేయలేకపోతారు. ఇంకోటి వెపన్స్ కూడా మనకంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనము ఎట్లున్నాయో వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అప్పట్లో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎవడైనా సరే దాన్ని కరెక్ట్ యూజ్ చేస్తేనే వెపన్కి వాల్యూ ఉంటుంది. ఏ ఐటమ్ అయినా మనము ఒక ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక బ్యాటే తీసుకొని నువ్వు బ్యాట్ కరెక్ట్గా ఆడుతున్నావు కదా, బ్యాట్ వాల్యూ ఉంటుంది. నువ్వేదో చెత్త షాట్లు కొట్టి బ్యాట్ బాగాలేదంటే కాదు కదా. క్రికెట్లో నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర 71 వార్లో కూడా వాళ్ళు ఓడిపోవడానికి, ఎందుకంటే వాడు యూఎస్ఏకి వెళ్ళి అటు నుంచి ఇటు నుంచి వాళ్ళు ఎగుమతి చేసుకుంటున్నారు.
కరెక్ట్ ట్రైనింగ్ లేకుంటే ఏమవుతుంది, ఏం లాభం తెచ్చి. వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు తెచ్చుకోవడం. F-16 ఉన్నాయి. F-16 చాలా పవర్ఫుల్ అని మనం కూడా ఒక రేంజ్లో భయపడ్డాము. ఇప్పుడు మనకు వచ్చినాయి దాని ముందు ఏవి లేవు. ఇప్పుడు ఫ్రాన్స్లో తీసుకున్నాం కదా మనం, అవును మన ఫైటర్స్ 9 ఏమో అవును రైఫిల్స్. రైఫిల్ చాలా. F-16లో కూడా వాడు పైకి వెళ్ళి కింద పేపరు రీడ్ చేసేటంత ఫెసిలిటీస్ ఉన్నాయి. F-16 వెళ్తుంటే కింద మనం న్యూస్ పేపర్ పెడితే పాకిస్తాన్ ఆ పేపర్ చదవచ్చు, ఆ గ్లాస్లో అంత క్లియర్ కట్గా కనిపించేవి. ప్రిసిషన్ స్ట్రైక్స్కి తగినట్టుగా. అది ఇప్పుడు దానికన్నా పంచి ఇప్పుడు మనకు రఫుల్స్ వచ్చాయి. అవును రైట్. ఇప్పుడు రఫుల్ కూడా ఇప్పుడు ఏదన్నా కానీ సార్, ఒక ఐటమ్ మనం తీసుకుంటే దానికి 100% దాన్ని యూజ్ చేసే మైండ్ ఉండాలి, మన నాలెడ్జ్ కావాలి, దానికి తగ్గట్లు ఆ సోల్జర్ కూడా ఫిట్గా ఉండాలి. ఏదో తెచ్చినాము దాన్ని యూజ్ చేయకుంటే ఏం లాభం ఉంది, వాళ్ళు ఓడడం కూడా రీజన్ అదే. ఇప్పుడు అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతుండ్రు వాళ్ళు. అదర్ కంట్రీస్ మీద వాడి దగ్గర ట్యాంకర్ తెద్దామా, వీళ్ళ దగ్గర ఆమినేషన్ తీసుకుందామా, వీళ్ళ దగ్గర షిప్పులు తెద్దామా, మనం ఓన్గా చేసి మనం హ్యాండిల్ చేస్తే వేరేగా ఉంటుంది. అవును వేరే దగ్గరికి తెచ్చింది దానికి టైం కావాలి. ఇప్పుడు వాళ్ళలో డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి ఐటమ్స్, ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తాం, ఎప్పుడు వాడతాడు వాడు. మళ్ళీ వాడు చెప్పింటాడు, ఏది వెరిబుల్గా చెప్తాడు, ఏది ఇది ఇట్లుంటుంది అని, అది వాడాలి కదా. సరే కంటిన్యూ చేద్దాం. కార్గిల్ గురించి, అంటే కార్గిల్ దివస్ సందర్భంగా కార్గిల్ గురించి మాట్లాడుకున్నాం. విజయం సాధించారు, అంత బాగుంది. బట్ దీనికి ఆజ్యం పడాలంటే అసలు ఎలా ఇంట్రెస్ట్ పుట్టింది? ఎందుకంటే నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు, లేకపోతే మనం మాట్లాడుతున్న సందర్భంలో ఆపరేషన్ బ్రాస్లెట్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ బ్లూ స్టార్ కావచ్చు, ఇవి కూడా మీ కెరియర్లో, లేకపోతే మీరు భారతదేశానికి సేవ చేసిన సందర్భంలో ఈ ఆపరేషన్స్లో కూడా కీలక పాత్ర పోషించారు. వీటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఆర్మీలోకి వెళ్ళాలనే థాట్ ఎలా వచ్చింది? ఎందుకు వెళ్ళాలనిపించింది? ఎందుకంటే ఒకనొక టైంలో ఆర్మీలోకి వెళ్ళాలంటే తల్లిదండ్రులు, దట్టు మన సౌత్లో చాలా ఆలోచించేవాళ్ళు. ఆమె ట్రూ? నేను చెప్పింది నిజమేనా? నేను ఇంటర్లో చదువుతున్నాను, డాక్టర్ బిఆర్ఆర్ రామ్ కాలేజ్, బూరుగుల రామకృష్ణ కాలేజ్, జడ్చర్ల. మేము ఒక ముగ్గురం ఫ్రెండ్స్. ఓకే. ఒక అతను చనిపోయాడు, ఇద్దరం ఉన్నాం. మేము ముగ్గురం ఎక్కడ వెళ్ళినా కాలేజీకి మామూలుగా వెళ్ళేవాళ్ళం. వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ ఫాదర్కి ఒక షాప్ ఉండేది, కిరాణం షాప్ పెద్దది జడ్చర్లలో. అయితే లిస్ట్లో కాలేజీలో లిస్ట్ వేశారు ఆర్మీకి సెలెక్టెడ్ అని. మా వాడు అన్నాడు, అరే ఆర్మీకి సెలెక్టెడ్ అంటున్నా అంటే నేను వెళ్తా అన్నా. వాళ్ళు రానన్నారు. అయితే వెయిట్ చూడాలి అన్నాడు. అక్కడ కూర్చొని వెయిట్ చూసుకున్నాము. ఇక మనకు అంత క్లియర్గా తెలియదు. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ పోవాలంటే అప్పుడు చాలా తక్కువ బస్సులు. నేను ఇంట్లో మా అన్నయ్య, మా వదిన నాకు ఒక మంచి సపోర్ట్, దేవుళ్ళు అనుకోండి. మా పెద్దన్నయ్య, ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టరు, ఆయన అటు ప్రజెంట్ అప్పుడు వ్యవసాయం చేయించేవాడు మా బావ వాళ్ళది రాణిపేటలో. మా అన్న ఏమన్నాడంటే, ఏంది వాడు ఊకే ఇది చేస్తున్నాడు అంటే, ఏమో మహబూబ్నగర్ పోతా అంటున్నాడంటే డబ్బులు ఇచ్చాడు. పోయే వరకు అయిపోయింది, ఎన్రోల్మెంట్ అయిపోయింది. వాళ్ళు ఈ లిక్వర్ తాగుతున్నారు, రమ్ము మనకు తెలియదు అప్పుడు ఏందని. బచ్చో ఇది రావన్నాడు. సార్ ఇట్లా వచ్చా అంటే, ఒక పని చెయ్యి, నువ్వు సికింద్రాబాద్కి రా అన్నాడు. వెయిట్ అవి చూశాడు, వెయిట్ తక్కువ ఉంది నీది, నువ్వు సికింద్రాబాద్కి వచ్చేయి, ఒక 3 months అయిన తర్వాత సికింద్రాబాద్కి వచ్చి ఎన్రోల్మెంట్ ఉంటుంది రమ్మన్నాడు. ఆ 3 months రోజు మార్నింగ్ లేచి అప్పుడే ఒక 5 kilometers రన్నింగ్కి వెళ్ళేవాడిని. అంటే వెళ్ళాలి అని నాకు వచ్చేసింది. నేను ఎలాగైనా ఆర్మీకి వెళ్ళాలి అనేది ఒక థాట్ వచ్చింది. ఇంకా మా వదిన కూడా ఇంకా రాగానే. ఆర్మీకి ఎందుకు ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే సరిగ్గా చదవక, ఇంటర్లో ఫస్ట్ ఇయర్ అప్పుడు బోర్డు లేవు, సెకండ్ ఇయర్లో సరిగ్గా చదవలేదు, ఫెయిల్ అయితే తంతారు ఇంట్లో ఓపెన్గా. ఇంకా మనకు జాబ్ కావాలి. ఎందుకంటే మొదటి నుంచి అయినా నేను ఎన్సీసీలో ఉన్నాను స్కూల్లో. నాకు అప్పటి నుంచే ఒకటి వెళ్ళాలి, ఇక్కడ జాబ్ చేసే బదులు ఆర్మీకి వెళ్తే మనం దేశానికి సేవ్ చేయొచ్చు, మనకు గుర్తింపు ఉంటుంది, మన పిల్లలకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. సరే మనం చనిపోతామా బతుకుతామా అనేది ఆ క్వశ్చన్ ఉండదు, వెళ్ళాలి అని. అప్పుడు చాలా తక్కువ వెళ్ళేవాళ్ళు ఆర్మీలో, 74లో. ఇంకా హైదరాబాద్ వచ్చాను, 194 మంది నిలబడ్డాం అప్పట్లోనే. 194లో ముగ్గురం సెలెక్ట్ అయ్యాం, 3 members. 3 members కూడా ఎంఈజీకి పోయాం మా దగ్గరే. ముగ్గురు మా ప్లేట్
మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ఓకే. బెంగళూరు మాది సెంటర్. ఒక అతను కేరళ, వాడు ఎక్కడ రైల్వేలో ఎందులో ఘాట్స్లో చేసి వచ్చాడు, కొంచెం వాడికి ఉంది ఇది ఎక్స్పీరియన్స్. ఇంకొక అతను బాలరాజ్ అని తమిళ అతను, ఇక్కడ ట్రిమల్గిరిలో ఎక్కడో సెటిల్డ్. అయితే వాళ్ళిద్దరికి వారంటీ ఇచ్చి పంపించేశాడు. నాకేం చేశాడంటే, అరే బాబు కొంచెం లేట్ అయింది, నువ్వు రేపు రా అన్నాడు. కోటిలో మా అక్క పెద్ద అక్క ఉండేది, వాళ్ళు క్యాష్ మంచి క్యాష్ మా బా. వీడు ఎక్కడ ట్రైనింగ్ చేసి వస్తాడు, వీడు 2-3 నెలలు పారిపోయి వస్తాడు అన్నాడు. ఆ ఒక్క మాటకే నేను యాక్చువల్గా ఈరోజు ఇక్కడ కూర్చున్నా. లేకపోతే నేను నిజంగా కూడా వచ్చేవాడినే. వీడు చెయ్యడు, ఈయనక ఆర్మీ కడతారు, ఈయన బాక్యాత అన్నాడు. నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, చచ్చినా సరే మనము రాకూడదు, ఇంటికైతే రావద్దు. ఇక ఆ రోజు పోయాము. నెక్స్ట్ డే పోతే ఎంత సార్ మీ ఏజ్? నాకు ఒరిజినల్గా అయితే అప్పుడు 16, సర్టిఫికేట్ ప్రకారం 17 వెళ్ళి 18 పడ్డాయి. అయితే మళ్ళీ రెండో రోజు వెళ్ళాం. ఈరోజు కూడా కొంచెం పని ఉంది, ఈరోజు వద్దన్నాడు. నేను ఇంటికి పోను అని చెప్పా. మా అక్క కొడుకు బండి మీద దించి రామామ అంటే, ఏ రోజు వస్తుంటే ఏదో అందరు గేలి చేస్తుండ్రు, వీడు పోతాడు, నేను రానంటే వాడు ఏమన్నాడంటే, బాబు ఇక్కడే పడుకొని సికింద్రాబాద్ క్లబ్ ముందు ఉండే అప్పుడు రిక్రూటింగ్ ఆఫీస్, ఇప్పుడు తీసేసారు. ఒక రూమ్ ఇచ్చాడు మంచిగా, రూమ్లో బ్యాగ్ పడేసి కృష్ణ దేవదాస్ పిక్చర్ రిలీజ్ అయితే సినిమాకి వెళ్ళి సినిమా చూసి రాత్రి కొన్నాక ఉదయం పిలిచాడు. పిలిచి నాకు పిక్చర్లు అంటే చాలా ఎన్టీఆర్ కృష్ణ అంటే పిచ్చ కొట్లాడేవాళ్ళని వాళ్ళ గురించి, అంత పిచ్చి. పొద్దున పిలిచి అడిగాడు అనమాట వాడు, పాపం నువ్వు ఇక్కడ ఈఎంఈ సెంటర్లో ఇస్తా, ఇక్కడ ఏదైనా చేయంటే, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళని పంపించింది విన్నా. నేనేమనుకున్నా, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అంటే వీడు మద్రాస్ పంపుతాడు, సినిమా యాక్టర్లను చూడొచ్చు అని. అప్పుడు మైండ్ చిన్నపిల్లలు కదా, అది చూడొచ్చు అని చెప్పి నై మేము ఉసికు జానా అంటే, వాడు ఇట్లా టైప్ చేసేటప్పుడు ఉదర్ జాకే మరో అనుకుంటూ కొట్టాడు. ఇదే ముక్క ఉదర్ జాకే మరో జిందగీ వరకు మీరు యాద్ కరేగా అనుకుంటా టైప్ చేశాడు. చేసి ఇచ్చాడు. అక్కడ పోయినాక అందరూ ఎందుకని సార్ చాలా టఫ్ ఉంటుంది మాది. 2 సంవత్సరాల ట్రైన్, ఇన్ఫెంట్రీ 6 నెలలే మాది. 6 నెలలు ట్రైనింగు బేసిక్, 6 నెలల తర్వాత. అంటే మీకు చెప్పారా అంటే, అరే బాబు అక్కడ అంటే కొంచెం టఫ్ ఉంటుంది, అవన్నీ తెలియదు. టఫ్ ఉంటుందని వాళ్ళకి తెలుసు కదా. ఉదర్ జాకే మర్రా అనుకుంటా కొట్టాడు. ఈ ముక్క ఇప్పుడు కూడా మర్చిపోలేను నేను. ఇక సాయంత్రం ట్రైన్ ఎక్కమన్నాడు. ట్రైన్ జడ్చర్ల నుంచే పోతుంది, అది లోకల్. ఎక్కా, ఎక్కి ఒక్కడిని పోయా. అటు పోయి దిగగానే మా ఫ్రెండ్ ఉండేవాడు సీనియర్ నాకన్నా, రఫీద్దీన్ అని, వాడు నాకన్నా 3 నెలల ముందు పోయి, నాకు తెలియదు. ఆ రోడ్డు మీద చైన్స్ అవి క్లీన్ చేస్తుంటారు, ఆయిల్ వేసుకుంటారు. చాలా టఫ్. ట్రైనీస్ని బాగా పని చేయిస్తుంటారు. అరే ఇక్కడ వచ్చినవరా, ఎందుకు వచ్చినవరా అన్నాడు. ఎందుకు వచ్చినావు అంటే, వచ్చినా ఇంక అయిపోయింది. ఇక నన్ను చూసి అంతా, ఇక సీనియర్స్ ఉంటారు కదా, వీడు చేయడు ట్రైనింగ్, వీళ్ళు వెళ్ళిపోతారు అని ఇక ఒకడు కామెంట్ చేస్తున్నారు. సర్లేరా బాబు అని, మన ఏమో వేరే ఉందనుకొని దెబ్బలు బాగా తిన్నాము. ఒక డ్రిల్ పరేడ్లో ఒక్కటి బాగా సరిగ్గా రాకుంటుండే, వాడు కావాలనన్నా టార్చర్ పెడుతున్నాడు. నువ్వు ఏదైనా పెట్టుకోరా బాబు, సస్తా కానీ నేను పోయే సమస్యనే లేదని. అది పాస్ అయిన తర్వాత అదే కంపెనీలో నెంబర్ 1 స్టార్ అయ్యాను. ఎవడు అయితే అది ఇట్టిండో ఆడు పిలుచు. మాకు ఇంజనీర్స్ సబ్జెక్టు 6 మంత్ ఈ మైన్స్ బిడ్ చేయడము. అందులో ఇంకా నేను అయితే కంపెనీకి వస్తే, కంపెనీ చెప్తారంటాడు, వీడు లంగా, వీడెట్లా ఫస్ట్ వస్తున్నాడు అంటే, లేదు సార్ వాడు చాలా టాప్ అండి అంటే బ్లూ కార్డ్స్ ఇస్తారనమాట ఇక్కడ. ఎట్లా ఫస్ట్ అది ఫీల్డ్లో 13 వారాల తర్వాత బ్లూ కార్డు, తర్వాత 8 వారాలు బ్రిడ్జింగ్ ఉంటుంది. బ్రిడ్జింగ్లో కూడా బ్లూ కార్డు ఇస్తే ఆ రోజు కంపెనీ చెప్తారు, వాళ్ళు వస్తారు. వీడికి ఎందుకబ్బా, వీడేంది బ్లూ కార్డు అంటాడు. నేనేవాడిని కాదు, రిక్రూట్లోనే సండే వస్తే జంప్ అయ్యేవాడిని. మెల్లగా సివిల్లో తీసి గేట్లో అక్కడ యూనిఫామ్ మెల్లగా ఆడ పెట్టి వేసుకొని పిక్చర్కి వెళ్ళేవాడిని. ఖచ్చితంగా సండే రోజు మెజెస్టిక్లో పిక్చర్ చూడాల్సిందే, నువ్వు ఏమైనా ఉండకుంటే. నాకు పిచ్చి ఉండే అక్కడ మెజెస్టిక్లోనే తెలుగు పిక్చర్స్ అనమాట. ఓకే. ఎవ్వడు పోకుండా ఇద్దరు. ఎందుకంటే పక్కేమో అంటే 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మీలో. ఒకటి దేశం మీద ప్రేమ, మీరు అనుకున్న ప్రొఫెషన్లో నిల్చోవాలని చెప్పి, రెండోది మీ సినిమాల అభిమానం. అవునండి. ఇప్పుడు అంత ట్రైనింగ్ అంత చేసినాక ఎంజాయ్ కూడా ఉండాలి కదా మనిషికి. ఇంకా ఎప్పుడు 24 గంటల దాంట్లో ఉండలేదు కదా. సండే రోజు ఖచ్చితంగా వెళ్ళేవాడిని పిక్చర్. ఎవరంటే ఇష్టం మీకు బాగా? ఎన్టీఆర్? నేను ఎన్టీ రామారావు అభిమాని. ఎందుకు సార్ ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం? ఏదో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు, కృష్ణ అంటే చచ్చిపోయేవాళ్ళం. అవునా? కృష్ణ కూడా మాకు చాలా చిన్న, మేము పోటాడుకునేవాళ్ళం. శోభన్ బాబు అని, కృష్ణ అని చిన్నగా ఉన్నప్పుడు. ఎన్టీఆర్ గారి పాటలు ఏమైనా మీకు బాగా నచ్చిన పాట ఏమైనా ఉందా?
ఎన్టీఆర్‌లో నచ్చిందేముంది సార్. పాట పాట ఆయన దానవీర పాటలు. శూరకర్ణ నాకు చాలా హ్మ్. చాలా అంటే దాన్ని ఆ సినిమాని ఎప్పుడు మర్చిపోను నేను. ఓకే. 5 సార్లు 6 సార్లు చూశాను నేను. ఓకే. బ్యాక్ టు మళ్ళీ మీ విషయానికి వచ్చినప్పుడు సినిమాలన్నారు. సినిమాలకి వెళ్ళేవాడు. తర్వాత సార్? తర్వాత మేము 6 నెలలు ట్రైనింగ్ చేసినప్పుడు నేను దాంట్లో ఫస్ట్. ఓకే. దాని తర్వాత 1 ఇయర్ మళ్ళీ మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఏది ట్రేడ్. హుహు. మాది టెక్నికల్ కదా. అవును. నాది ఫిట్టర్, హ్మ్. బెంచ్ ఫిట్టర్. అది అయిపోయిన తర్వాత యూనిట్కి పంపిస్తారు. ఓకే. అప్పటికి మేము 2 ఇయర్స్ అయిపోయింది. 74, 75, 76, హ్మ్. 77 మేలో పోస్టింగ్ వెళ్ళాను. ఓకే. మేలో వెళ్తే జూలై 2కి మా ఫాదర్ చనిపోయాడు. అయ్యో! చండీ మందిర్లో ఉన్నాం మేము అప్పుడు. హ్మ్. హ్మ్. ఆ టెలిగ్రామ్‌లు అప్పుడు ఇక్కడ ఏం లేవు. వాడు వదలనంటే వదలనంటాడు. 2 డేస్ తినకుండా కూర్చున్నా. నేను వెళ్ళే తీరాలి, మా నాన్న చనిపోయిండు. కనీసం 10 రోజులకన్నా వెళ్ళాలని ఇంకా ఏడ్చి చేసి లీవ్ తీసుకొని 2 మంత్స్ లీవ్ తీసుకొని వెళ్ళా. వెళ్ళిన తర్వాత 77 అయింది. 79లో మ్యారేజ్ చేసుకున్నాను. హ్మ్. మ్యారేజ్ అయినాక అక్కడ మాకు ఈ ల్యాండ్స్ నాయక్ క్యాడర్ ఫస్ట్ ప్రమోషన్‌కి క్యాడర్ ఉండేది అప్పుడు. హ్మ్. ఇప్పుడేం లేవు అవన్నీ. అప్పుడు మా సీఈఓ తెలుగతను శేషగిరిరావు అని. ఆయన ఎవరితో మాట్లాడేవారు తెలుగులో. ఆయన మహారాష్ట్రియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ క్యాడర్ పెడితే క్యాడర్‌లో 75కు 75 మార్క్స్ నావి ఓహ్! టెస్ట్‌లలో. ఇప్పుడు నేను జనరల్‌కు చేసిన ఫోన్ చేసి దాన్ని అన్నాను నవాతే అని. ఆ రోజు కూడా అడిగాను. ఆయన అప్పుడు కొత్తగా లెఫ్టినెంట్, ఆయన ఇన్ఛార్జి. ఓకే. ఆయన చెప్పాడు, "ఇక రిపోర్ట్ ఇస్తారు అక్కడ. హ్మ్. ఎవరంటే ఈయననే ఫస్టు, హ్మ్. ఇతనే అంటే ఇక ఫిజికల్ కూడా చూస్తారు. ఫిజికల్‌లో ఎట్లుంటది ఆర్మీలో అంటే ఏ కంపెనీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఫేవర్ ఉంటుంది. వేరే కంపెనీ అని ఇన్ఛార్జ్ ఉంటే మా ఇంకోడు నా నెంబర్ కూడా సేమ్. కొంచెం అప్పట్లో కొంచెం అది ఉండేది. సేమ్ అభిమానులు వాడేం గట్రా. చేశాడు, హ్మ్. వాడిని పైకి తెచ్చాడు. వీడు కూడా ఫిజికల్‌గా ఉన్నాడని. హ్మ్. అయితే సీఈఓ చెప్పాడు, హ్మ్. వాడు ఫిజికల్‌గా ఉండని ఈడు రిటర్న్‌లో ఉన్నాడు. హ్మ్. ఎంతమంది ఎంత సర్వీస్ ఉన్నా సరే వీళ్ళిద్దరూ నెక్స్ట్ ప్రమోషన్ క్యాడర్‌కు వెళ్ళాలని ఒక జియో తీశాడు. హ్మ్. ఒక లెటర్ తీశాడు పార్ట్ 1 అన్నాడు. ఇక మొత్తుకుంటున్నారు. 10 ఏళ్ళు అయింది మాకు ల్యాండ్స్ నాయక్ రాలేదు, నువ్వు క్యాడర్ పోతున్నావు అని. సరే వెళ్ళొచ్చాము. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే అక్కడ ఫ్యామిలీ పెట్టుకున్నాను ఒక 3 మంత్స్ వితౌట్ ఇంటిమేషన్‌లో చెప్పి బయట తీసుకొని వెళ్ళు. అదే వచ్చిన తర్వాత కోర్స్ ఉంటుంది మాకు, మా ఇంజనీర్స్ అది. ఓకే. మావాడు అన్నాడు, "నువ్వు కోర్స్కి వెళ్ళరా బాబు, నీకు ఫ్యూచర్ ఉందంటే కోర్స్కి వెళ్ళి." మా యూనిట్లో ఎవరు వెళ్ళినా బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చేవాళ్ళు, సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఓకే. ఇప్పుడు నేను చూపించాను మా ఫ్రెండ్ హ్మ్. అనంతరెడ్డి అని. హ్మ్. హ్మ్. ఆయన నేను ఇద్దరు సెలెక్ట్ అయ్యాం. ఇద్దరం పోయాం. ఇద్దరం ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యాం. ఓకే. పూణేకి వెళ్ళాం. పూణేలో మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే. ఇంకంతే, అదే లాస్ట్ ఇక నాది లైఫ్. మీరు అంటున్నారు ఫ్యామిలీ గురించి. నాకే కదా అందరికి వచ్చే డౌట్. ఇప్పుడంటే కొంచెం కమ్యూనికేషన్ ఉంటుంది. ఫోన్‌లు ఉంటున్నాయి. లేకపోతే ఏం జరుగుతుందో కనీసం మీడియా ద్వారానే తెలుస్తూ ఉంటుంది. మాకు లెటరే సార్ అప్పుడు. అప్పుడు లెటర్‌లే. లెటర్. ఎలా అంటే కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పార్ట్నర్స్‌తో మాట్లాడుకోవాలన్నా రోజు లేకపోతే ఒక లెటర్ రాసేవాళ్ళం. హ్మ్. నేనైతే రోజు 2 రోజులకు ఒక అసలు లెటర్. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునే వాళ్ళండి అప్పట్లో వాళ్ళు? ఎలా కుదిరింది మీ మా పెళ్లి? మిసెస్ వాళ్ళ ఫాదరు హ్మ్. రిటైర్డ్. ఆయన హెల్త్ సూపర్వైజర్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళ రిలేటివ్ మొత్తం ఆపోజిట్ ఇవ్వనని. హ్మ్. మనకు తెలియదు, తర్వాత తెలిసింది. ఈయన ఏం చేశాడంటే ఇంటికి వచ్చాడు, చూశాడు నా ఫోటో గీటో. హ్మ్. నన్నేం చూడలేదు ఎవరు. ఓకే. నాకు నచ్చింది ఫ్యామిలీ అని చెప్పి మా మామయ్య ఒప్పుకున్నాడు. హ్మ్. తర్వాత నేను లీవ్ వచ్చాను. వస్తే వాళ్ళ ఫాదర్, మా చిన్నమామ డాక్టర్ ఎంబీబీఎస్ ఇక్కడనే ఉంటాడు మెహందీపట్నంలో. యూఎస్ఏకి వెళ్ళి వచ్చాడు హ్మ్. మొన్నే. హ్మ్. నాదైన 3 రోజుల తర్వాత ఆయన చేసుకున్నాడు. ఓహ్! 6th May 79, ఆయన 9th May చేసుకున్నాడు. హ్మ్. మా కూతురు అయినాక చేసుకుంటాడు. అప్పట్లో కూడా భయం ఉండేదండి ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే? ఇవ్వనన్నారు నాకు. ఓకే. ఇవ్వనని అంటే హ్మ్. మా మామయ్య, నేనిస్తా, నాకు నచ్చిండు హ్మ్. అబ్బాయి. ఆయన బలంతో ఇచ్చారు. మీ మిసెస్‌ని ఎప్పుడైనా అడిగారా? ఆమె ఏడ్చింది. అంటే ఆమె కూడా ఆ! పెళ్ళయిందని నేను వస్తా, నన్ను విడిచిపెట్టి అప్పుడు మాకు అవును. నక్కరోటలో ఉన్నాం కాశ్మీర్‌లో. ఓకే. అక్కడ ఫ్యామిలీస్ లేవు. టెంట్లు. హ్మ్. ఫ్యామిలీ పెట్టాలన్నా టెంట్లలో ఉండేవాళ్ళు. అక్కడ అకామిడేషన్ ఏం లేదు, నువ్వు రావద్దు వద్దని. దాన్ని నెక్స్ట్ ఇయర్ నా క్యాడర్‌లో బెంగుళూరు వచ్చినప్పుడు 3 నెలలు బెంగుళూరు తీసుకెళ్ళాను. హ్మ్. బయట ఎంత ₹50, ఇంత పెద్ద రూమ్, అందులోనే బాత్రూము అన్నీ ₹50 రెంట్ అప్పుడు. అక్కడ ఉన్నాము. దాని తర్వాత ఇంకా నేను రెజిమెంట్‌కి వచ్చినాక కోర్సు చేసిన తర్వాత నా స్టార్ చేంజ్ అయింది. ఓకే. ఇంకా నేను ఏ పనికి పోయేది, ఎప్పుడున్నా హ్మ్. ఏ రెజిమెంట్‌లో ఏ డెమో కావాలన్నా, ఏ జనరల్ వచ్చినా, ఎవరు వచ్చినా హ్మ్. నేనే అన్నీ ఇచ్చేవాడిని. క్యాడర్‌కి క్లాసులు తీసుకునేవాడిని.
ఓకే. వేరే పనులు తక్కువ. ఇంకా నేను ఇన్‌స్ట్రక్టర్‌గానే ఇక అట్లా మూవ్ అవుతున్నాను. లాస్ట్ టైం మన కన్వర్జేషన్‌లో ఒక మాట అన్నారు. బంకర్స్ చాలా మీరు చూసేంత అంత ఆర్భాటంగా కనిపించవు. బంకర్స్‌లో బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో తేళ్ళవి ఉంటూ ఉంటాయి. బంకర్స్ ఏమవుతుంది సార్ అంటే ఇయర్‌లో ఒకసారి క్లీన్ చేస్తారు పోయి. ఓకే. ఇప్పుడు మొత్తము ఊరికనే ఉంటాయి. ఎండాకాలంలో పోయి అది టాస్క్ ఉంటది. ఒక 2 నెలలు పోతాయి ఒక్కొక్క యూనిట్ ఎళ్లి తీసేటప్పుడు హ్మ్. కామన్‌గా అవి ఉంటాయి. హ్మ్. ఏవి? పాములు, తేళ్ళు ఉంటాయి. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా వారొచ్చిందనుకో అప్పుడే క్లీన్ చేయాలి ఇగ. అప్పుడే పోతాం. అవి ఉంటాయి ఇగ. హ్మ్. అది ఇగ ఎవడి ఎలా ఉంటుంది సార్ లైఫ్ ఒకసారి? ఎందుకంటే భయమైద్ది. వారొచ్చింది. అందులోకి పోతే బంకర్‌లో పోయి నిలబడుతుంటే ఒక విధమైన ఒక ఇదొస్తుంది మనిషికి ఆటోమేటికల్లీ. అంటే ఎటువంటి భయమా? లేకపోతే ఏమైనా ఉంటాయనే ఆ! అదే. ఆ! ఈ ఇప్పుడు హ్మ్. ఇంత విశాలంగా ఉన్నాం. హ్మ్. సడెన్‌గా ఒక చిన్న ప్లేస్‌లో పోయి ఉండాలంటే కొంచెం ఇబ్బంది ఉంటది. ఓకే. ఒక్క రోజు, 2 రోజులే. దాని తర్వాత అది ఇంక ఇంటి లెక్కలనే లోపల మంచిగా నీళ్లు పోసి, అది అలికి, అది చేసుకొని హ్యాపీగా ఉంటాం. అదే హ్యాపీగా ఉంటది. హ్మ్. బయట కన్నా ఇంక అదే మంచిగుంటుంది. ఎందుకంటే హ్మ్. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక మామూలుగా చిన్న రేడియో ఏదైనా పెట్టుకొని నైస్‌గా మెల్లగా పాటలు వినడం. హ్మ్. ఆ ఎంజాయ్ ఉంటది. ఓకే. అది చేయకూడదు. మరి వార్ టైమ్‌లో మీకెలా తెలుస్తుంది? అంటే వార్ ఇప్పుడంటే టైమ్‌లో అన్ని స్ట్రిక్ట్ అయిపోయాయి వార్ మనకి. టైమ్‌లో రేడియో గానీ, హ్మ్. ఈవెన్ స్మోక్ గానీ, హ్మ్. హ్మ్. టార్చ్ కానీ వాడొద్దు. హ్మ్. హ్మ్. టార్చ్ వాడినా కూడా కనిపిస్తుంది. ఇంత లైటేస్తే నీకి కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తది లైట్ అది. చీకట్లో బార్డర్‌లో. వాళ్ళు ఇంతే లైట్. అటాక్ చేస్తారండి అప్పుడు? ఆ! జరిగాయేమైనా అలాగా? మేమైనా ఇప్పుడు నైట్‌లో హ్మ్. ఇట్లా చూస్తాం. ఏదైనా నేను భయపడ్డది ఒకేసారి సార్. చెప్పండి. 79లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఏదైతే కమల్‌పూర్‌లో మేము టవర్ వర్క్ చేస్తున్నాం. హ్మ్. కాపర్‌ది ఇదొస్తది. ఎర్త్ పెడతాం మనం. హ్మ్. పిడుగు పడకుండా. అది ఇంత పెద్దది ఒక 20 కేజీలది బండలు రెజిమెంట్‌కెళ్ళి తీసుకొని రమ్మని చెప్పి నన్ను పంపారు. ఓకే. నేనొచ్చాను అక్కడోట తీసుకొని రోడ్డు మీద నిలబడ్డా. హ్మ్. సీఓ బండి ఆపి పిలిచిండు. హ్మ్. యూనిట్‌కి పోతున్నా. ఇధర్ आओ बेटा ఈ कहाँ जा रहे हैं అన్నాడు. मैं बॉर्डर जा रहा हूँ सर कमलपुर అంటే అవి టైం क्या हो रहा है అంటే 2:30, 3 అయింది. నైట్. మధ్యాహ్నం. మధ్యాహ్నం. పోతావా అన్నాడు. ठीक से ఉషా देख के जाना అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలే. ठीक है सर मैं जाता हूँ అంటే ठीक है అని సెల్యూట్ కొట్టినా. ఎక్కి జమ్మూ పోయినా. జమ్మూలో బస్ దిగినా. హ్మ్. పోయినాక అక్కడి నుంచి ట్రాక్టర్స్ వెళ్తాయి. మామూలుగా ఆటోస్. హ్మ్. ఏవి మన ఆటోలు కావు. అప్పుడు అక్కడ పంజాబ్‌లో అంతా ఈ ఆయిల్‌తో నడుస్తాయి. హ్మ్. పొగతో. ఎక్కినాక వాడు ఏం చేసిండు, ఒక ఊర్లో తీసుకెళ్ళి దించాడు. ఇక్కడికే పోతది ఇంక పోదని. ఓహ్! రాత్రి అప్పుడు సాయంత్రం 7 అవుతుంది. అక్కడెక్కడ పండలేం. హ్మ్. అక్కడి నుంచి పోస్ట్‌కెళ్ళడానికి ఇంచుమించు ఒక 10 కిలోమీటర్స్ ఉంటది. అబ్బా! ఇంక నేను కమల్‌పూర్ కైసా అంటే ఇధర్ సే జాओ అన్నాడు. వెళ్తున్నా. ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక 10 మీటర్ల వెడల్పు ఉంటది నది. నీళ్లు హ్మ్. చెరువులాగా. బూట్లు కూడా ఇప్పలేదు చెరువులో. భయమైంది. ఇక భయం స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే ఇది మన పోస్టు, ఇది పాకిస్తాన్ పోస్టు. హ్మ్. ఇటెళ్తే పాకిస్తాన్ పోతావు, ఇటెళ్తేనేమో ఒకటే దారి. హ్మ్. మొత్తం మన్నయిపోయింది. సగం దూరం పోయినాక ఆగిన. వెళ్దామా? వద్దా? హ్మ్. ఎందుకంటే నైట్‌లో 8 తర్వాత ఆంబుష్ అని ఉంటది ఆర్మీలో. బార్డర్‌లో. ఆంబుష్ అంటే వాళ్ళేంది పొదలలో, గిదలలో పండుకొని ఉంటారు. చూసుకుంటా. ఎవడన్నా అన్‌నోన్ ఆద్మీ వచ్చిండనుకో పాస్‌వర్డ్ ఉంటది మాకు. ఆ పాస్‌వర్డ్ చెప్తే వదులుతారు. లేకపోతే అరెస్ట్ చేస్తారు. పట్టుకుంటారు ఇగ. ఓహ్! తీసుకెళ్ళిపోతారు. సగం దూరం పోయినాక మొత్తం బాడీ అంతా వణుకు పుట్టింది. ఏందిరా ఎళ్ళాలా? వద్దా? ఎటెళ్ళాలి? హ్మ్. అయితే ఆ రోజు ఉదయం పూట బయటికొచ్చాం. పాసింగ్‌కని ఓపెన్ ఏరియా. ఆ చెట్లు గిట్లు చూసుకున్నా. దేవుడా ఏదన్నా గాని ఇట్టే పోతా నేనని. ఇటు పోతే వచ్చేవాడిని అది. ఇక్కడ ఉండేవాడిని కాదు ఈరోజు. అబ్బా! ఇంకేమన్నా గాని చక్కగా పోయా. బీఎస్ఎఫ్ వోళ్ళకి వాళ్ళు బయట పోస్ట్ ఉంటది. ఆడు హాత్ ऊपर అన్నాడు. ఇగ హాత్ ऊपर పాస్‌వర్డ్ నాకు తెలియదు కదా! ఆ రోజు ఏముందని. ఓకే. ఆ! వాడు కాక్ చేస్తుండుగా ఫైర్ చేయడానికి. फायर कर रहा हूँ ए आगे तो रुको मैं इंजीनियर्स का अंदर देखो हमारा यूनिट हमारा इंजीनियर्स वाला है देखो देखो అంటే అరే పాగాలు ఈ తర్వాత 11 అవుతుంది అప్పటికి ఈ తర్వాత మీకేమాయా అంటే మరి నీడ పండుకోవాలి ఇప్పుడు విలేజ్లలో కూడా పండుకోనికి ఉండదు కదా సార్ ఆ! విలేజ్లో పడుకోకూడదా సార్? పండుకుంటే ఎవడో ఒకడు ఓకే. తిరుగుతూనే ఉంటారు ఎవడన్నా ఎత్తుకపోతే నువ్వు ఎందుకు పోయినావు అని ఉల్టా ఇంక పోయినా మా హ్మ్. అయ్యంగారు అని ఒక ఆయన ఉండే ఆయన కొత్తగా కెప్టెన్ ఓకే. నన్ను చూసిండు హ్మ్. ఫస్ట్ జాకే కపడే కోలు కాకే సో జాओ कुछ भी बात नहीं करना सुबह बात करें హ్మ్. అంటే ఇంక ఆయనకు అర్థమైపోయిందనమాట.
అని పొద్దున్న చెప్పిండు, ఎందుకు వచ్చినావు రా ఇంత రాత్రి ఇలా అంటే, నాకు తెలియదు సార్ భయపడ్డాను. భయపడ్డాను నేను యాక్చువల్గా. అప్పుడేంది సిపాయిగా ఒక ల్యాండ్ స్నాక్ ఒక కోడ్ వచ్చింది అంతే. బా. బాగా భయపడ్డా. అదొకటి చాలా అంటే లైఫ్లో అంటే జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో పని చేసినప్పుడు కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అంటారు. నిజంగా అక్కడే ఉంటుందా, లేకపోతే ఐ మీన్ మొత్తం బోర్డర్ ఎక్కడైనా కూడా మనకి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది? జమ్మూ కాశ్మీర్లో స్పెషల్గా ఎందుకు ఉంటుందంటే సార్, అది మొదటి నుంచి మనకు ఒక సమస్యనే కాశ్మీర్. ఓకే. కాశ్మీరు నాది అని వాడనడం. మీకేమైనా ఎన్కౌంటర్ ఐ మీన్ మీకేమైనా తారసపడ్డాయండి ఏమైనా ఘటనలు మీరు చేసిన దాంట్లో? మీరు టెర్రరిస్టుల పేరు మీద వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటే ఏమైనా తారసపడ్డాయా మీకు? మేము లేలో ఉన్నప్పుడు ఒక ఆమినేషన్ షిఫ్టింగ్ జరిగింది. ఓకే. మనది ఆమినేషన్ పాకిస్తాన్కి పంపుతున్నారు మనోళ్ళు. మన ఆమినేషన్ని మన వాళ్ళు లింక్ పెట్టుకుంటారని మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో దొరికింది. దొరికితే పట్టుకుంటే చండీ మందిలో 2 నర్సులు దానికి లింకు, లేడీస్. అయితే ఒక సర్దార్ని పట్టుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసి ఇంటరాగేషన్ చేస్తుంటే ఆ రోజు చెప్పాడు సర్దార్, ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు, ఈరోజు రాత్రికి వాడన్నా ఖుద్కుషి చేసుకోవడానికి ట్రై చేస్తాడు, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా అటాక్ చేస్తాడు, జాగ్రత్తగా ఉండని. అక్కడ మాకు ఏంటంటే డైలీ లిక్వర్ ఇష్యూ ఉంటుంది చలికి. నేను అక్కడ కూడా తాగేవాడిని కాదు. ఇంకా మా ఎస్ఎం పిలిచి, అరే నాన్న నువ్వు, నేను అప్పుడు హౌల్దార్ అంటే హెడ్ కానిస్టేబుల్ అక్కడ ర్యాంకు, నువ్వు ఒక్కనివేరా, నువ్వు డ్యూటీకి పో అన్నాడు. ఎందుకు సార్ అంటే, సాయంత్రం అంతకుముందు మా నెంబర్ ఏం చేశాడు, వాడు రైఫిల్ గుంజాడు. ఎవరు? వాడే సర్దార్. ముంతే వీడు గట్టిగా పట్టుకొని కేకలేసి వాడిని కొట్టి ఆపారు. నువ్వురా అన్నాడు. పోయా. నేను ఆ రోజు చూశానంటే ఒక టెర్రరిస్ట్ కానీ ఒక దీన్ని పిలిస్తే ఇంటెలిజెన్స్ వల్ల ట్రీట్మెంట్ ఎట్లుంటుందని ఆ రోజు చూశాను. -డిగ్రీలో బట్టలు ఇప్పారు అని మొత్తం. ఇట్లా ఒకటి చాక్పీస్తో రాశారు రౌండ్గా, అందులోనే నిలబడమని. మేము నైట్ అంతా డ్యూటీ. మాకు ఉట్టి కూర్చుంటేనే ఇదవుతుంది. అది ఇంకా చెప్పొద్దు, కొన్ని ఘోరంగా ఉంటాయి వాళ్ళ ట్రీట్మెంటు. అయినా చెప్పలేవాడు. నెక్స్ట్ డే చెప్పాడు ఏంది చేసింది, ఏంది ఎక్కడెక్కడ ఏమైంది అని చెప్పి. అంటే మన దగ్గర కూడా సార్, అంటే సారీ టు ఆస్క్ యూ సార్, అవన్నీ చెప్పచ్చా? అంటే వాడు ఏం చెప్పాడు ఆ రోజు, అంటే మీకు ఎంత షాకింగ్ అనిపించిందని? అఫ్కోర్స్ జరిగి చాలా రోజులు అయింది కాబట్టి. వాడు చెప్పేశాడు, నేను ఇట్లా ప్లాన్ చేసాము అక్కడ ఇద్దామని డబ్బులకి అని చెప్పి. ఎవడెవడుండో మొత్తాన్ని లోపలికేసి మొత్తాన్ని పట్టేసుకున్నాం. ఇక్కడ మీ ఇప్పుడు గీడీల కంటే మా ఇంటెలిజెన్స్ అది చాలా పవర్ ఉంటుంది సార్, పవర్ఫుల్. మీరు చిన్న తప్పు చేస్తే మీ మొత్తం డొంక లాగేస్తారు. ఒక 15-20 నిమిషాలకు వచ్చి, ఇప్పుడు నా దగ్గర కూడా ఎవడన్నా పిల్లలు తప్పు చేశారనుకో, నేను ఏం అడగను, నేను రూమ్లోకి వచ్చి రూమ్ బంద్ చేస్తా. మా పిల్లలు అంటారు అయిపోయాడు సార్ అని. నేను ఎలాగ తీసుకుంటా మెసేజ్. మాకు ఉంటుంది ఆ ప్రాక్టీస్. నేను ఇప్పుడు ఎవరైనా మీరు అక్కడ తాగి కూర్చోండి, నేను చెప్పేస్తే ఇక్కడ తాగి ఉండేది. నాకు అది అవుతుంది మెమొరీ. దేవుడైతే అది ఇచ్చిండు మనకి. నేను ముఖం చూసి చెప్పేస్తా, తాగిండు వాడి దగ్గర మాట్లాడొద్దు అని చెప్తా ఓపెన్గా. ఇప్పుడు మా పిల్లలు కూడా కలెక్షన్లో ఏవో మిస్టేక్ చేస్తూనే ఉంటారు. నేను ముందే వాడికి చెప్తా, నువ్వు ఇది చేసినావు అది చేయనంటే, నేను అది చేయలేదు సార్, నేను ఇదే చేసిన అంటాడు వాడు. చెప్పేస్తాడు. అంటే ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయి అంటే సార్, కొన్నేమో దేవుడు ఇచ్చినవి ఉంటాయి, కొన్ని మనం ఇండివిజువల్ కూడా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఈ ప్రపంచంలో అబద్ధం ఆడకుండా అయితే ఎవడు బతుకుతలేరు, కానీ అది ఎన్ని రోజులు శాశ్వతం అయితే కాదు. నిజం చెప్తే ఈ పాయింట్కి వస్తున్నాను సార్. ఎందుకంటే మన ఆర్మీ, మన ఫోర్సెస్లో అబద్ధం అనే దానికి ఉండకూడదు, ఉండదు. నిజాయితీ, యాక్యురసీ ఉండాలి. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కలెక్టివ్గా ఉంటారు. ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు వీళ్ళు? ఇన్ఫర్మేషన్ని పాస్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రొటెక్టివ్గా దేశాన్ని కాపాడేట్టు చూసుకోవాలి. ఎలా అంటే దీనికోసం ఏం పాటిస్తారండి? ఇప్పుడు నేను ఒక యూనిట్లో ఉన్నా, నా పొద్దుగాల లేచి సాయంత్రం వరకు నా యాటిట్యూడ్ చూస్తూనే ఉంటారు. ఓకే. అచ్చా, మీరు కింద వాళ్ళని మీరు చూసినట్టు మీ పై వాళ్ళు మా పై వాళ్ళు చూస్తుంటారు. మన నడవడిక, మన డ్రెస్ కోడింగ్లో ఈవెందో డబ్బులు కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టినా కన్నేస్తారు. వీడి దగ్గర ఏడుకెళ్ళి వస్తున్నాయి డబ్బులు, వీడికి పంపుతుండా లేదా ఇంటికి. ఇంటికి పంపుతుందా లేదు కూడా చూస్తారండి? మరి ఖచ్చితంగా చెక్ చేస్తాంగా. నేను సుబేదార్ మేజర్గా అయినాక పఠాన్కోట్లో
మాకు యాక్చువల్గా జవాన్లకి ఆఫీసర్స్కి మెస్ ఉంటుంది, ఫ్యామిలీస్ అలౌడ్. నేను మా జూనియర్ కమిషన్ ఆఫీసర్లో కూడా ఫ్యామిలీస్కి అలౌ చేయించాను. సార్ పెడదాము ఏం కాదంటే మా సీఓ కూడా అగ్రి అయ్యాడు. 10 గంటల లోపల వాళ్ళని తిని పంపించేసేవాళ్ళము. నేను ఓకే రిపోర్ట్ ఇచ్చి రాత్రి 2 గంటల వరకు కూర్చునేవాళ్ళం. నేను 2 లీటర్లే 2 థమ్స్అప్ బాటిల్ తాగేవాడిని తెల్లారే వరకు కూర్చొని. ఎందుకంటే మన కొరకు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని. తర్వాత ఏం చేశామంటే జవాన్లకు కూడా మాకు ఓన్లీ వీక్లీ 3 డేస్ ఉంటుంది రమ్ ఇష్యూ, అది కూడా పేమెంటే. నేనేమన్నా అంటే సార్ వీళ్ళు బయట పోయి అక్కడక్కడ ఏదైనా ఇష్యూ అవుతుంటే బయట పోయి తాగుతుంటారు పిల్లలు, బార్ పెడదామన్నా. ఆఫీసర్స్ అందరు పాగలోగా అన్నాడు, ఏం కాదని పెట్టాము. ఒక 2-3 నెలలు అసలు రమ్ము సరిపోలేదండి క్యాంటీన్లో. అప్పుడు కూడా మాకు 100 రూపాయలు అక్కడ జమ్ములో చాలా రేటు లిక్వర్. మా సీఓ అన్నాడు రమ్ము అయిపోయింది ఏం చేయాలంటే నేను పక్క ఇంట్లోకి వెళ్ళి తెప్పించా బదులు 10 పెట్టెలు. తర్వాత నేను అన్నా సార్ ఎన్ని రోజులు ఆగను తాగుదాను. ఒక 3 మంత్ ఏమా యూజ్ అయింది. సండే రోజు మళ్ళీ ఇది పెట్టించేవాడిని, ఏది తంబోలా బీరు, మంచిగా ఎంజాయ్ అయినాక సండే రోజు పాలన చేసేవాళ్ళం. చేసి ఎవరినో ఒకరిని పిలిచేవాడిని, సార్ రా సచిన్ ఇటు రమ్మా, నీకెంత అమ్మా జీతం అని. నాకు 5,000 వస్తుంది సార్. ఎంత పంపుతావు ఇంటికి అంటే వాడు 1,500 1000 అంతే పంపుతారు. సరే నేను 1,500 పంపుతావు కదా, మళ్ళీ నువ్వు లెటర్ రాస్తున్నావు మిస్సెస్కి ఏమైంది ఎంత ఖర్చు పెట్టినావు అని. మరి నువ్వు 3,000 ఏం చేస్తున్నావమ్మా? నీకు 3,000 నువ్వు ఒక్కడే ఖర్చు పెడుతున్నావు. నీకు ఇక్కడ ఫుడ్ ఉంది, అకమండేషన్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ కిరాయి ఇంట్లో ఉంటారు, కిరాయి కట్టాలి, పిల్లలకి చదువులకు ఫీజులు కట్టాలి, ఇవన్నీ చేయాలి అని చెప్పి నేను తాగొద్దంటలేను బాబు మీ ఇష్టం అని చెప్పి పంపించేవాడిని. ఏమైపోతుంది అట్లా వారానికి ఒకరిని తీసుకొచ్చేవాడిని బయటికి. అది ఏమైపోయిందంటే థింక్ చేస్తారు జవాన్ కూడా, అరే సార్ చెప్పేది కూడా కరెక్టే కదా అని. 3 నెలల తర్వాత ఏమైంది తెలుసా, ఒక కంపెనీలో 1.5-2 బాటిల్ కన్నా ఎక్కువ ఇష్యూ అవుతలేవు రమ్ము. ఎక్స్పెండిచర్ అయితే లేదు. ఎన్ని రోజులు తాగుతారు చెప్పండి? చూసేసారు. ఒక కంపెనీకి 8-10 బాటిల్ తాగేవాళ్ళు. 1.5 బాటిల్ రోజు మొత్తం అయిపోయినాక 10 గంటలకు నాకు రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు 9:30కి వచ్చి, మా కంపెనీలో ఇంత సేల్ అయింది, మా కంపెనీలో ఇంత ఖర్చు అయింది, అందరు తిన్నారు సార్ ఓకే అని నైట్ బెడ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చినాక నేను సీఓకి చెప్పాలి వాళ్ళు ఓకే సార్ ఏ ప్రాబ్లం నీ అని. నా దగ్గర ఒక జీప్ ఉంటుంది, జీపు డ్రైవర్ ఉంటాడు, నా దగ్గర పడుకుంటాడు పక్కన రూమ్లో. అయితే మొత్తం సర్ప్లస్ అయింది రమ్ము ఓకే క్యాంటీన్లో. సీఓ అన్నాడు సార్ పోతూ అంటే నేనన్నా డెడ్ స్టాక్ ఒక సిఎస్డిలో బాగా కొన్ని సేల్ కాని ఐటమ్స్ ఓకే 2 లక్షల స్టాక్ ఉంది. నేను సీఓ దగ్గరికి వెళ్ళా, సార్ ఓ స్టాక్ పూరా నికాల్ది అంటే కైసా నికాల్ది అన్నాడు. ఉసుకలేవి రాస్తాయంటే ఏంది అన్నాడు. మనం 4 బాటిల్ ఇస్తాం జవాన్కి వెళ్ళేటప్పుడు, ఓ 2 బాటిల్ ఎక్స్ట్రా ఇద్దాం, ఈ ఐటము 2 కొంటే ఇవి ఇస్తామని చెప్పా. ఠీక్ అన్నాడు. 2 మంత్లో మొత్తం గ్రౌండ్ ఖాళీ, బాటిల్ ఖాళీ, రెజిమెంట్ హ్యాపీగా ఉన్నది. ఇప్పటికి కూడా నాకు ఫోన్లు వస్తాయి. రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 24 ఇయర్స్. ఓకే, నాకు నెలకు వారానికి ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు సార్. ఇది వెరీ కామన్గా కనిపిస్తుంటుంది కదా సార్, ఏది ఫోర్సెస్ నుంచి లైక్ మాకు కొంచెం లిక్కర్ కావాలి అని చెప్పి కాల్స్. నాకు చాలా వస్తాయి. నేను వెళ్ళను రా బాబు, నేను క్యాంటీన్కి వెళ్తాను. ఎందుకంటే సార్ మనకు యూజ్ చేయడానికి ఇచ్చింది గవర్నమెంట్, దాన్ని మనం మిస్యూజ్ చేసాము. ఇప్పుడు ఎవరికో ఇచ్చామనుకో, అక్కడ ఏదన్నా గడబడైతే మా పెన్షన్ కట్ అవుద్ది, డైరెక్ట్ పెన్షన్ కట్ అవుద్ది. అంటే నువ్వు బ్లాక్లో అమ్ముకుంటున్నట్లే కదా అది. నేను మా ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ అయితే మా ఇంట్లోనే వాడతాం. ఓకే, ఎవరి వద్దకు మా బాబు మ్యారేజ్కి మనము పర్మిషన్ తీసుకుని పోయాను, పార్టీ ఇట్లా మ్యారేజ్లో లిక్వర్ యూజ్ చేయాలని. అయితే నేను అన్నది నాకు తెలియక నా ఐడెంటిటీ కార్డు జిరాక్స్ పెట్టాను. ఎస్పీ పట్టుకున్నాడు, ఏమన్నాడు, ఇతను ఆర్మీ అతను కదా, ఇతను పక్క ఆర్మీ లిక్వర్ తెస్తాడు, రైడ్ చేయండి. అయితే అక్కడ ఎక్సైజ్ ఆఫీసర్ ఎవరికైతే ఇచ్చానో ఆయన పిలిపించాడు అని పాపం. సార్ ఇట్లా అన్నాడు. అయితే నేను వేరే ఒక ఏసీపీతో ఫోన్ చేయించా, సిఐతో, ఇంటర్లేట్ సార్ ఆయన రైడ్కి వస్తాడు అన్నాడు. సరే ఈ అమ్మాయి ఇదేంద్ర తలకాయ నొప్పి. నేను ఒక 2-3 మంత్ స్టాక్ పెట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళే వెళ్ళని తీసుకొని పెట్టా, మనదే వాడదాంలే అని చెప్పగానే నేను ఏం చేసా, వద్దురా బాబు అని చెప్పి ఎక్సైజ్ వాళ్ళ తర్వాత ఆయన ఫోన్ చేసి ఫ్యాక్టరీ రేట్ ఏముందో అదే రేటుకు సార్కి ఏం అడిగితే అది ఇవ్వు,
మ్యారేజ్ అయినాక రిటర్న్ తీసుకో అన్నాడు. అంటే చెప్తున్నాను, అంత కొన్ని మిస్యూజ్ చేస్తారు మా దగ్గర కూడా. ఇక్కడ రిటైర్మెంట్ ఇప్పుడు బాటలు తీసుకుంటే బాటలకు ఒక కోడ్ వస్తుంది. ఓకే. మీరు ఒకవేళ వాడి ఎవరన్నా పట్టుకున్నారనుకో, కోడ్ కొడితే నా పేరు బిల్లు వస్తుంది, ఈయనకి ఇచ్చాము ఈ బాటలు అని. వస్తే మీకు ఇక్కడ పెన్షన్ కట్ అయిపోద్ది. మరి అది కేసు అవుద్ది కదా సార్. ఇప్పుడు మిస్యూజ్, నిన్ను వాడమన్నది గవర్నమెంట్, కానీ నిన్ను బయట వాళ్ళకి ఇవ్వమని చెప్పాలి కదా. ఇవ్వు, ఎవరికి ఇస్తావు? నీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ అవుతుంది, నీ బ్లడ్ రిలేషన్ అవుతుంది, యూజ్ చేయి. పబ్లిక్కి చేయకూడదు, అది చాలా డేంజర్ అది. ఓకే. సో ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్తాం, ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుంటే. బట్ బిఫోర్ దట్ ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి మాట్లాడుకోవాలి, అండ్ ఆపరేషన్ బ్రాస్లెట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సార్. బట్ బిఫోర్ దట్ ఒక మాట వినిపిస్తుంటుంది, ఒక సోల్జర్కి ఆయన షర్ట్ని ప్రతిరోజు ఆయన అమరులు అయిన తర్వాత కూడా ఒక పోస్ట్ దగ్గర, కొంచెం నాకు దానికి సంబంధించి డీటెయిల్గా చెప్పండి. ఇప్పటికీ ఆయన షర్ట్ హ్యాంగ్ చేసి పెడతారా డైలీ యూనిఫామ్? ఎక్కడ సార్, ఏంటి దాని వెనకాల కథ ఏంటి? ఆయన 68లో చనిపోయాడు సార్. ఎక్కడ సార్ జరిగింది ఇది? ఇది మన చైనా బార్డర్ దగ్గరలో గాల్వాన్ అక్కడేనండి? ఇక్కడే మన కాశ్మీర్ పోతుంటేనే ఉంటుంది అది. ఓకే. అక్కడ ఏమైందంటే ఆయన లోయలో రేషన్ తీసుకెళ్ళి ఇవ్వమని ఆయన డీటెయిల్ చేసి వెళ్తున్నాడు, 2 గుర్రాలు ఉన్నాయి కచ్చర్స్ తీసుకొని. అది స్లైడింగ్ అయ్యి రాయిపడి ఆయన కిందికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. చనిపోయినాక సెర్చ్ చేస్తే దొరకలే. ద 5th డే ఒక జవాన్ కలలో వచ్చాడు, అరే నేను పలానా గుండు దగ్గర ఉన్నా, వచ్చి నా బాడీ దిగినరు. ఇది బేసికల్గా నమ్మసక్యం కాదు, ఇది అది ఎవరికి కాదు కదా, మేము కూడా అనుకునే వాళ్ళము. తీశారు, దహన సంస్కారం ఏం చేయాలో అవి చేశారు. కానీ స్టిల్ అక్కడ ఒక గుడి కట్టారు. ఆయనది ఎక్కడైతే పడ్డాడో ఆడొక గుడి కట్టారు. ఆయనకా అండి, లేకపోతే మామూలు టెంపుల్? ఆయనకు కట్టి ఆయన విగ్రహం ఉంటుంది, అక్కడ ఫోటో ఉంటుంది, యూనిఫామ్ ఐరన్ చేసి యాంకర్కి వేసి ఉంటుంది. నా దగ్గర ఉండే, నేను వీలైతే పంపిస్తాను మీకు. తర్వాత ఏంది, నా ఫోన్ ఇవ్వరా ఒకసారి? అక్కడ ఉంది సార్. షూ క్లీన్ చేస్తారు, పొద్దునెళ్ళి బెడ్ రెడీ చేస్తారు, వస్తారు. అక్కడ ఉన్న యూనిట్ డైలీ మార్నింగ్. ఓకే. దీపావళి అప్పుడు మాత్రం లీవ్ వెళ్తాడు ఆయన 2 నెలలు. అప్పుడు మాత్రం పక్క మేము డ్యూటీ చేయాలి అక్కడ. ఓకే. ఇప్పుడు కూడా ఉంటారు మా వాళ్ళు, కాకపోతే అంత ఇది ఉండదు ఆయనకు. ఆయనే చూస్తుంటాడు. మన చైనాది ఒకటి మీటింగ్ అయితే వాడు అడిగాడంట. సరే, కంటిన్యూ చేద్దాం. మీరు ఒక పని చేద్దాం, మీరు ఫోటో తీయండి, తర్వాత మనం దీనికి సంబంధించి మాట్లాడదాం. లేకపోతే నాకు లెటర్ని పంపిద్దరు కానీ, నోట్ అని ఇష్యూ. సో అదే మీరు అంటూ ఉన్నారు ఇందాక, అంటే ఆయనకి హ్యాంగ్ చేయడం, తర్వాత మళ్ళీ వాటిని క్లీన్ చేసి పెట్టడం ఏంటి, అంటే ఆయన పడిపోయిన తర్వాత నైట్ ఆయన పక్కా తిరుగుతాడు, గస్తీ బార్డర్లో డ్యూటీ చేస్తున్నాడు, స్టిల్ యాజ్ ఆన్. ఈరోజు కూడా సాయంత్రం నమ్మబుద్ధి అయితే కాదు, 6 అయిన తర్వాత నార్మల్గా అయితే ఇప్పుడు షూ పెడతారు, క్లీన్ చేసి డ్రెస్ పెట్టి వస్తారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, ముడతలు అయితే పడుతుంది కదా, మళ్ళీ సాయంత్రం ఇడిచినప్పుడు తెల్లారిపోయి మళ్ళీ ఐరన్ చేసి యాంకర్కి వేసి బూట్లు తుడిచి బెడ్ అంతా క్లీన్ చేసి యాజ్ పర్గా మనం పడుకుంటే ఎట్లుంటుందో సోల్జర్ అన్నీ రెడీ చేసి వస్తారు. నెక్స్ట్ డే ఎవ్రీ మార్నింగ్ పోయి ఆ పని చేస్తారు. వైట్ గుర్రం మీద తిరుగుతుంటాడు బార్డర్ మొత్తం నైట్. అంటే ఎవరైనా చూసారా అండి ఎప్పుడైనా దీనికి సంబంధించి విట్నెస్ జరిగిందా? ఎవరు చూడలేదు సార్, ఎవరో ఎప్పుడో చూశాను అంటున్నారు, కానీ మొన్న ఒకటి వాళ్ళకి కనిపిస్తుంది. చైనా కూడా అడిగాడుగా మొన్న మీటింగ్లో, మీ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన తెల్ల గుర్రం మీద వస్తాడు, మీరు ఆయన రాత్రిలో మూవ్మెంట్ చేస్తున్నాడు, ఆయన ఆపండి అని. వీడికి తెలుసు అది, బ్రిగేడర్కి ఏం చెప్తాడు, ఏం చెప్పలే ఆయన, చెప్పలేకపోతున్నాడు. ఎట్లా చెప్తాడు, ఇట్లుంటుంది అని చెప్పరు కదా, నమ్మరు కదా, బేసికల్గా నమ్మరు కదా. టీకే అని చెప్పేసాడు అంతే. రోజు ఇప్పుడు కూడా మీరు కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు, పబ్లిక్కి, ఓకే, సివిలియన్ కూడా తెలుసు. ఇక్కడ ఆయన నైట్ డ్యూటీ దీపావళి అప్పుడు మాత్రం ఖచ్చితంగా 2 నెలలు లీవ్ తీసుకుంటాడు ఎవరి దీపావళికి. అప్పుడు పక్కా మనోళ్ళు మొత్తం సోల్జర్స్ అక్కడ అలాట్లో డ్యూటీ చేస్తారు. బార్డర్లో ఏదన్నా అవుతుంది ఇన్సిడెంట్ అంటే 3 days ముందు బిఫోర్గా అలాట్ చేస్తాడు అందరు. ఇన్ఫర్మేషన్ అంటే వేరే వాళ్ళు చెప్పినట్లు. ఇప్పుడు మీకు నేను డైరెక్ట్గా వచ్చి ఆత్మ చెప్పలేం కదా. ఇప్పుడు ఆ సార్ ఉన్నారు, సార్ త్రూ ఇంటెలిజెన్స్ ఎవరికి పోతుంది, అది ఇంటెలిజెన్స్ వాడు రిపోర్ట్ ఇస్తాడు, సార్ ఇద్దరు వేసా ప్రాబ్లం వరే అని. అంటే వాడికి చెప్తాడు అన్నట్లు ఆత్మలు. 3 రోజుల ముందు తెలిసిపోద్ది
చెప్పేస్తాడు, ఈ బార్డర్లో ఈ ఏరియాలో ఈ లొల్లి అయ్యేటట్లుంది, జాగ్రత్తగా ఉండండి మీరు అని. ఒకవేళ అంటే ఆ లొకేషన్లో మన ఫోర్సెస్ ఏమైనా ఉంటాయండి దీపావళి? ఉన్నాయండి ఉంటాయి. మే అన్ని యూనిట్లు ఉంటాయి అక్కడ, ఆ ఏరియా యూనిట్లు ఉన్న ఏరియానే. అందాలి మీరు అన్నారు దీపావళికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా కొంచెం మన ఫోర్సెస్ ఎక్స్ట్రా ఉంటాయంటూ అన్నారు. అప్పుడు ఖచ్చితంగా మనోళ్ళు చూస్తారు. ఇప్పుడు చూస్తారు, ఎక్కువ అలర్ట్లో ఉంటారు. ఎక్కువ అలర్ట్లో ఉంటారు, పక్కా నైట్లో, నైట్ అంటే ఇప్పుడు ఉంటారు. కాకపోతే కొంచెం రిలాక్స్గా ఉంటారు ఇప్పుడు, మనోడు ఉన్నాడులే అని. అది ఎవరు నమ్మరు సార్, అది మీరు కాదు, ఎవరు నమ్మరు. మేము నమ్ముతాం ఆర్మీలో, ఓకే. ఎందుకంటే మా కళ్ళకు కనిపించకుండా అక్కడ యాక్టివిటీస్ తెలుస్తున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అనంతకృష్ణ గారు. మళ్ళీ తిరిగి గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు our podcast.